రైట్. మరొక పరిణామం కూడా మీరు అన్నట్టుగా ఈ ముగ్గురు అధికారులు ఇప్పటికే వారిని వీఆర్ కూడా పంపించున్నటువంటి పరిస్థితి, వీరిపైన కేసులు నమోదు కాబోతున్నాయి. ఇంకొక వైపు ప్రస్తుతం పరకామణి సంబంధించి లెక్కింపుల విషయంలో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాస్త్రీయంగా ఉండాలి, ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. దాంతోపాటు పారదర్శకంగా ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు కానీ విశ్వాసాలకు దెబ్బతినకుండా చూడాలని కూడా హైకోర్టు చెప్పింది. దీనికి కొన్ని సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఏం మార్పులు జరగబోతున్నాయి అనుకోవచ్చు? పరకామణి లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు టీటీడీ పరకామణిలో కొన్ని మార్పులు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. పరకామణిలో ఉద్యోగులతో పాటు ఎవరైతే సేవకులు వస్తారో వాళ్ళని కూడా విరివిగా వాడుకోవాలని చెప్పి కూడా సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పరకామణిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ ను కూడా టీటీడీ వారి సేవలను కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పరకామణి లెక్కింపులో సెగ్రిగేషన్ అయిపోయిన తర్వాత కింద కూర్చొని పరకామణి లెక్కింపు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే అక్కడ కొంతమంది పరకామణి సొమ్మును కూడా తస్కరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ టేబుల్స్ ని ఏర్పాటు చేసి అక్కడ దొంగతనాలకు ఆస్కారం లేకుండా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ తరఫున కూడా పరకామణిలో చేస్తున్నటువంటి మార్పులు చేర్పులపై కూడా హైకోర్టుకి కొన్ని కీలక నివేదికలను కూడా సమర్పించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏఐ టెక్నాలజీ వాడకం పైన కూడా టీటీడీ అధికారులు హైకోర్టుకు కూడా నివేదిక సమర్పించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు పరకామణి హాల్లో లెక్కింపు సందర్భంలో టేబుల్స్ ని ఏర్పాటు చేసి సెగ్రిగేషన్ అయిన తర్వాత ఆ నోట్లను ఒకవైపు, చిల్లర నాణ్యాలను ఒకవైపు, మరోవైపు స్వామివారికి సమర్పించేటటువంటి బంగారు కానుకలను ఇంకోవైపు, ఇలా వివిధ విధాలుగా ఏర్పరిచి అక్కడ కూడా ఈ లెక్కింపు చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా టీటీడీ అధికారులు హైకోర్టుకి నివేదిక కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర. సో ఇది పరకామణి సంబంధించినటువంటి లెక్కింపులో మార్పులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని సూచనలు చేస్తూ హైకోర్టుకు కూడా నివేదికించారు. హైకోర్టు ఆదేశాలతోనే ఏమేం చేయాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటిది కూడా తాజాగా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక వైపు కేసులు కూడా నమోదు కాబోతున్నాయి. ఇవాళ ఏదైతే జర్నలిస్టు శ్రీనివాసులు, తిరుపతికి సంబంధించిన శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేయడం, తర్వాత ప్రస్తుతం బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇతరులు కూడా దీనిపైన అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పరకామణి వ్యవహారం పైన విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. సో హైకోర్టులో ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి కూడా మనం ఒకసారి ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఉమేష్ చంద్ర గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రేయర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సరే, ఎలా చూడాలి వాళ్ళ పరకామణి సంబంధించిన కేసులో కొన్ని కీలక ఆదేశాలు అనుకోవచ్చు. ఎవరైతే అప్పట్లో అధికారులుగా పనిచేశారో వాళ్ళని కూడా ఇప్పటికే వీఆర్ లో కూడా పంపించారు పోలీసు అధికారులు. ఇప్పుడు వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసుకోవచ్చు, విచారణ కొనసాగించవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది? దీని ద్వారా ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉండేటువంటి అవకాశం ఉండబోతోంది? ముందుగా ఖచ్చితంగా ఆనరబుల్ హైకోర్టు వారిని అభినందించాలి మనం. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అని చెప్పాలి మనం శ్రీహరి గారు. ఎందుకంటే ఈ పరకామణి ఇష్యూ ఏదైతే రేజ్ అయిందో, ఏదైతే ఒక రిట్ పిటిషన్ ద్వారా ఏదైతే హైకోర్టులో ఫైల్ కాబడిందో, దాని సబ్సిక్వెంట్ గా జరిగిన వేరే డెవలప్మెంట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే హైకోర్టు వారు దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇనీషియల్ గా ఈ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఇందులో సిఐడిని కానీ ఏసీబీని కానీ పార్టీస్ గా చేర్చనప్పటికీ సిఐడిని ఇంక్లూడ్ చేస్తూ డీజీ లెవెల్ స్థాయి అయిన సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డీజీ స్థాయి వ్యక్తిని ఇంక్లూడ్ చేస్తూ, అదేవిధంగా దీనిలో మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏమి జరిగాయి, సైక్లింగ్ ఆఫ్ ఫండ్స్ ఏమి జరిగాయి, ఎంబెజల్మెంట్ ఏం జరిగింది, విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఏసీబీ వారికి డైరెక్షన్స్ ఇస్తూ యాంటీ కరప్షన్ బ్యూరోకి. సో ఇది ఏదైతే ఇనీషియల్ గా ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ అయిందో దాని యొక్క స్వరూపాన్ని మారుస్తూ, ఇనీషియల్ గా రిట్ పిటిషన్ యొక్క స్వరూపాన్ని మారుస్తూ, అలాగే లోక్ అదాలత్లో ఆర్డర్ ఏదైతే రెండు పార్టీలు కాంప్రమైజ్ అయిపోయి ఈ కేసుని రిజాల్వ్ చేసేసుకున్నాం అన్నట్టు ఏదైతే ఒక కేసుని రిజిస్టర్ చేశారో, ఏదైతే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారో ఆ సిచ్యువేషన్ కూడా పక్కకి తప్పిస్తూ అది లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయటం. ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటే శ్రీహరి గారు, నాకు ఒక 2 నిమిషాలు మీరు టైం ఇస్తుంది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో కేసు కట్టిన దగ్గర నుంచి లోపభూయిష్టంగా జరిగింది మొత్తం వ్యవహారం. ఎందుకంటే కేసు కట్టినప్పుడు 409 సెక్షన్ ఎందుకు పెట్టలేదని చెప్పి ఆనరబుల్ హైకోర్టు వారు ఇప్పుడున్న రిట్ పిటిషన్ లో అడగడం జరిగింది. 409 సెక్షన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ అనేది పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అంటే, ఎందుకు పెట్టలేదు మీరు పెట్టి ఉండుంటే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం ఉండేది కాదేమో అని చెప్పి మీరు 409 సెక్షన్ పెట్టలేదా?
అని హైకోర్టు వారు ప్రశ్నించడం జరిగింది. అదే కాకుండా ఆర్డినరీగా మనకి ఏమిటంటే ఒక కేసు కట్టిన తర్వాత 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది ఒక ఛార్జ్ షీట్ చేసి వేయడానికి. చాలా కేసుల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేయదు. కానీ కనీసం మినిమం టైం 3 months. కానీ ఇందులో త్వరితగతిగా ఇమీడియట్ గా కేసుని మూవ్ చేసేసి సంవత్సరం ఒక 4 రోజుల లోపలే అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన 4 రోజుల లోపలే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి దాన్ని ఫస్ట్ హీరింగ్ తర్వాత సెకండ్ హీరింగ్, ఫస్ట్ హీరింగ్ లో నోటిఫికేషన్ సర్వ్ అవుతాయి కాబట్టి సెకండ్ హీరింగ్ లోనే ఆ కేసు వచ్చే లోపలే, మళ్ళీ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు ఆ కేసు వచ్చే లోపలే, ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసు వచ్చే లోపలే దీన్ని లోక్ అదాలత్ వేరే ఫారం లో పెట్టేసేసి కాంప్రమైజ్ చేయటం. సో ఇది పోలీసుల యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా ఇదంతా జరుగుతుందా అని ఒక డౌట్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ డౌట్ కి కొంచెం భావిస్తూ ఈ రోజు హైకోర్టు వారు అప్పట్లో ఉన్న పోలీసు వారు హ్యాండ్ ఇన్ గ్లవ్ గా ఏమైనా చేశారా, వాళ్ళు ఏమైనా కొల్యూడ్ అయ్యారా, వాళ్ళు ఏమైనా డెలిబరేట్ గా ఇది కావాలని లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని ప్రయత్నం చేశారా అనేది ఈ రోజు హైకోర్టు వారు ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని సిఐటిని కానీ ఏసీబీని కానీ డైరెక్ట్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఇది ఖచ్చితంగా ఎవరైతే టీటీడీ మన ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వాళ్ళు సమర్పించుకుంటారో హుండీకి లేదా పరకామణి దీనికి కానీ ఎక్కడైతే లెక్కించగలుగుతుందో హుండీ సమర్పించుకుంటారో వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్ అని చెప్పాలి శ్రీహరి గారు మనం. రైట్ థ్యాంక్ యూ ఉమేష్.